హాయ్ హలో అందరికీ నమస్తే. నా ఫ్యామిలీ తోటి నేను ఒక మంచి ట్రిప్కి వెళ్దామని బయలుదేరాను. అది టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ముఖ్యంగా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తా. మేము జర్నీ చేసుకుంటా అలాగే వెళ్తున్నాము ఫ్యామిలీతోటి. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. హైవేలో ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడ మా వాళ్ళకి మంచి ఫుడ్ తినిపించాలని చెప్పేసి నేను ఆలోచించాను. అయితే హైవేలో ఎక్కడ ఉందంటే మన టోల్గేట్ ప్లాజా, గుత్తి టోల్గేట్ ప్లాజా దగ్గర 5 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్గా చాలా బాగుందండి. డాబా ఎక్సలెంట్గా ఉంది. పార్కింగు తర్వాత అన్ని రకాల సదుపాయాలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్కి ఏ టైంలో కూడా వెళ్ళినా కూడా అక్కడ ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇదే అండి పంజాబీ డాబా. ఈ పంజాబీ డాబాలో మనం కేవలం 15 నిమిషాలు మాత్రమే వాళ్ళకి టైం ఇచ్చామంటే మనకి కావాల్సిన ఫుడ్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు. అక్కడ ముఖ్యంగా నో డ్రింక్ నో స్మోకింగ్, అక్కడ నో డ్రింక్ నో స్మోకింగ్ ఈ పంజాబీ డాబాలో. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా దాదాపు 30 సంవత్సరాల నుండి గుత్తి టోల్ ప్లాజా దగ్గర 500 మీటర్స్ అక్కడ 30 సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడే సర్వీస్ ఇస్తున్నారు, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు. ముఖ్యంగా విఐపీస్ కూడా ఇక్కడ చాలామంది వస్తారని చెప్పేసి విన్నాను. ఈ డాబాలో స్పెషల్ ఐటమ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఏ టైంలో ఎక్కడ ఆగాలి అనే ఆలోచనతో నేను వేరే వాళ్ళని కనుక్కొని ఇక్కడ ఆగానండి. ఇక్కడ టీ, కాఫీ, బటర్ మిల్క్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆల్కహాల్ నాట్ అలౌడ్. ముఖ్యంగా మాస్టర్కి మనము ఏ వంట మనం ఉప్పు కావాలా కారం కావాలని చెప్పేసి చెప్పామంటే ఎక్సలెంట్గా చేసి మనకి కంపల్సరీగా మన ఆర్డర్ రెడీ చేస్తాడు. కాబట్టి రేట్స్ కూడా చూస్తే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నో స్మోకింగ్, నో టొబాకో, 500 ఫైన్ అని కూడా పెట్టారు బోర్డు. అది నిజంగా అంటే చాలాసార్లు పోలీస్ వారికి వాళ్ళు చెప్పారంట. అయితే ఇక్కడ మాస్టర్కి నేనే దగ్గరికి వెళ్ళేసి అడిగాను, ఏ మాస్టర్ ఎంత టైం పడుతుంది ఏ ఫుడ్కి ఎట్లా అంటే, మీరు చెప్పండి సార్ మేము టకటగా చేసి చేస్తామని చెప్పారు. కాబట్టి బెస్ట్గా మా ఫ్యామిలీ మేము ఇక్కడికి వచ్చి నైట్ లేట్ అవర్స్ అయినా కూడా, ముఖ్యంగా మేము పోయినప్పుడు అక్కడ చాలా చాలా వర్షం పడుతుంది. అక్కడ కూర్చునేవారు ఓనరు, ఆయన అన్నీ గమనిస్తున్నారు అనమాట. అంటే ఫుడ్ ఎవరు ఎంత లేట్గా తీసుకెళ్తున్నారు, సర్వీస్ ఎలాగ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నీ గమనిస్తూ ఆయన చూస్తున్నారు. ముఖ్యంగా మా అమ్మ ఫుడ్ ఎలాగుందమ్మా అంటే చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పి మా అమ్మ అనింది. నేను అందుకే అమ్మ గట్టిగా ఒకసారి అమ్మ ఫుడ్ ఎలాగుంది అన్నాను. అందుకే మా అమ్మ హాయ్ చెప్తుంది. మేమంతా ఫుడ్ మాకు కావాల్సిన ఐటమ్స్ తెప్పించుకొని వెంటనే మళ్ళీ బయలుదేరి ఎక్కడెట్టి మా జర్నీ స్టార్ట్ చేసాము. హ్యాపీగా ఆనందంగా మేము మా జర్నీ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది షేర్ నాకు చేయాలనిపించింది. ఎందుకంటే ఏ టైంలో అయినా ముఖ్యంగా మన ఇంటి ఫ్యామిలీ వాళ్ళతోటి ఎక్కడ ఫుడ్ తినాలనేది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వచ్చేటప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ అందుకు ఫుల్గా వర్షం వస్తుంది. ఆ వర్షంలో కూడా మేము ఎక్కడ డాబా బాగుంటుంది, తర్వాత హోటల్ ఎక్కడ ఉంటుంది కన్వీనియంట్, ముఖ్యంగా ఎక్కడ అని చెప్పేసి మేము కనుక్కున్నాము. అందులో ఈ డాబా మాకు చాలా ఎక్సలెంట్గా ఫుడ్ బాగుంది. ఇక్కడ అక్కడ అంటే వర్షం బాగా భారీగా పడుతుంది. అయితే టోల్ ప్లాజా, గుత్తి టోల్ ప్లాజా నుండి 500 మీటర్స్ వస్తే లెఫ్ట్లో బెంగళూరుకు పోయే హైవేలో ఖచ్చితంగా ఈ హోటల్ అయితే 30 సంవత్సరాల నుండి వీళ్ళు నడుపుతున్నారు. పంజాబీ వాళ్ళు, పంజాబీ డాబా పేరుతోటి. అయితే ఇక్కడ ఆల్కహాల్ కానీ వేరే ఇష్యూస్ కానీ ఏం లేవు. వీళ్ళకు అంత ఎక్స్పీరియన్స్ కూడా చాలా లాంగ్ ఇయర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విఐపీస్ కూడా బాగా వస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ తోటి ఏ టైంలో అయినా వెళ్ళేసి మనం హ్యాపీగా మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని, ఇంకోటి వాళ్ళు ఏమన్నారంటే మీరు ముందుగానే ఒకవేళ మా నంబర్ ఉన్నా కూడా మీ దగ్గర మీరు మాకు ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా మీరు వచ్చే టైంకి రెడీగా పెట్టింటాము, అది కూడా వేడివేడిగా అట్లా అని చెప్పారు. మాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జర్నీలో ఉన్నప్పుడు రన్నింగ్లు కూడా తినాల్సి వస్తుంది.
ఒక్కొక్కసారి మనకున్న టైం చూసుకొని అక్కడ వెయిట్ చేసి తినాల్సి వస్తుంది. కాబట్టి అది ఏది మనకు మంచిదని అంత లేట్గా ఎందుకు అయిందంటే, మనకు దర్శనంకి మేము వెళ్ళాము. దర్శనం అంటే ఆంజనేయ స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, శ్రీ నెట్టికట్ట ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో అక్కడ దర్శనం అయిన తర్వాత షాపింగ్ నుండి లేట్ అయిందనమాట. షాపింగ్లో వాళ్ళకి, పిల్లలకి, మా ఇంటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఏమేమి తీసుకున్నారో మళ్ళీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు షాపింగ్లో లేట్ అయింది. అందుకు కొద్దిగా వర్షం రావడము, తర్వాత ఇలాగా కొద్దిగా టైం ఎక్కువ అయిందనమాట. ఇక్కడ మన కసాపురంలో అన్ని రకాల సదుపాయం కూడా మాకు చాలా బాగా అబ్బింది. అదే కాకుండా ప్రత్యేకమైన పూజ అబ్బింది. లడ్డు ప్రసాదం తీసుకొని మేము షాపింగ్ చేసుకొని బయలుదేరే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. అందరికీ బాబాయ్, అందరికీ నమస్తే.